హాయ్ గాయ్స్, ఎన్నో దినాల నుంచి వెయిట్ చేస్తున్న రాజాసాబ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే వేరే లెవెల్ అనే చెప్పచ్చు. అంటే ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీం కూడా ఒక చిన్న అప్డేట్ కూడా ఇవ్వలేదు. కానీ ఉన్నట్టుండి నిన్న మారుతి గారు అయితే చిన్న అప్డేట్ ఇచ్చారు. ట్రైలర్ సెప్టెంబర్ 29న సాయంత్రం 6 గంటలకు వస్తుందని చెప్పినట్టే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్లో అయితే మనకు కేవలం ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ మాత్రం ఉండేది. కానీ ఈ ట్రైలర్లో మొత్తం మనకు సినిమా స్టోరీ ఏంటి అనేది ఈజీగా అర్థమయ్యేలా ఉంది ట్రైలర్ అయితే. ట్రైలర్కి ముందు రిలీజ్ అయిన టీజర్ చూసి కొంతమంది విఎఫ్ఎక్స్ CGI బాగాలేదు అన్నారు. కానీ ఇందులో కొంచెం బెటర్గా ఉంది. బెటర్ కాదు, చాలా బాగుంది. CGI కూడా, మ్యూజిక్ కూడా అంతే చాలా చాలా బాగుంది. నాకైతే లాస్ట్లో ఆ ప్రభాస్ గారి ఉల్టా ఫైట్ చేసేసి ఆ షార్ట్స్ అయితే బాగా నచ్చింది. మనకు ట్రైలర్లోనే ఇలా ఉంటే ఇంకా మూవీలో ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయండి. కానీ ఇప్పటికే ఈ సినిమా అయితే చాలా లేట్ అయింది గైస్. అన్నీ కరెక్ట్గా ఏంటే ఈ పాటికి సినిమా రిలీజ్ అయ్యి మనం అందరూ ఆ ఒక ప్రభాస్ గారి నుంచి వచ్చే కామెడీ యాంగిల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేసి ఉండేవాళ్ళేమో. ఇక వేరే వాళ్ళు అయితే నాకు తెలియదు, కానీ నాకైతే ఈ సినిమా, ఈ ట్రైలర్ పర్సనలీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకు ప్రభాస్ గారి కామెడీ యాంగిల్ చాలా ఏళ్ళు అయిపోయింది మనం చూసి. ఇంతకుముందు వచ్చిన కల్కిలో అంతకంత చూసాం, కానీ ఇక సలార్లో అయితే అసలు చెప్పనే వద్దు. అందులో కొంచెం ప్రభాస్ గారికి డైలాగ్స్కే తక్కువ ఉన్నాయి. ఇక కామెడీ యాంగిల్ అయితే మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రభాస్ గారి ఈ కామెడీ యాంగిల్ మనకు బుజ్జిగాడు, బిఫోర్ ద మిర్చిలో మనం చూసాం. తప్పితే మిర్చి తర్వాత బాహుబలి, సాహో ఇలాంటిలో మనకు మనం ఓల్డ్ ప్రభాస్ని చాలా మిస్ అయ్యామని చెప్పొచ్చు. ఇక ఈ రాజాసాబ్ సినిమా అనేది ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఒక స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభాస్ గారి నుంచి మనము యాక్షన్ సినిమా చూసాం, రొమాంటిక్ సినిమా చూసాం, అలాగే లవ్ సినిమా కూడా చూసాం, ఇక హిస్టారికల్ మూవీ కూడా చూసాం బాహుబలితో. కానీ ఈ సినిమా ఒక స్పెషల్, ఎందుకంటే ఇది హారర్ సినిమా. ఇందులో మనకు ప్రభాస్ గారు ఎంత బాగా మనకు కామెడీతో ఎంటర్టైన్ చేస్తారనేదే ఈ సినిమాకున్న స్పెషాలిటీ. ఇక ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇది మనకు నార్మల్ థియేటర్స్లో అంతగా ఎఫెక్ట్ రాదు. ఇది ఎస్పెషల్లీ 3Dలో చూస్తే మనకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఈ ట్రైలర్లో చూసిన కొన్ని CGI గోస్ట్ షార్ట్స్ ఏమున్నాయో అవి మనకు నార్మల్గా చూస్తే అంత రియలిస్టిక్ అనిపించదు. 3Dలో చూస్తే మాత్రం సూపర్ ఉంటాయి. ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒక పర్సనల్గా అనిపించింది ఏంటి అంటే ఆ దయ్యం షార్ట్స్, CGI షార్ట్స్ కొంచెం ఇంకా బాగా రియలిస్టిక్గా ఉండింటే ఇంకొంచెం బాగుండేది. మంచి ఫీల్ వస్తూ ఉండే. ఎందుకంటే అది హర్రర్ ఫీల్ వస్తలేదు, ఏదో మనకు నార్మల్గా అనిపిస్తుంది. కానీ ఆ హర్రర్ ఫీల్ కొంచెం బెటర్గా చేసింటే బాగుండేది అనిపిస్తుంది CGI షార్ట్స్. ట్రైలర్లో అయితే అందరికీ స్కోప్ ఇచ్చారు, కానీ నాకైతే పిచ్చగా నచ్చేసింది ప్రభాస్ గారి ఒక కామెడీ క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒక 2 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే క్యూరియాసిటీ కలిగించాయి. ఒకటి, ప్రభాస్ గారు ఎందుకు ఆ బంగ్లాకి వెళ్తారు, అలాగే ప్రభాస్ గారు తాతగారు ఎందుకు గోస్ట్లా మారారు అనేది నాకు కొంచెం క్యూరియాసిటీ అనిపించింది. ఓకే గైస్, ఒకవేళ మీరు ఈ ట్రైలర్ చూస్తుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. ఎందుకంటే మనకు ఇక ప్రభాస్ గారిని చూడాలంటే ఇంకా దాదాపు మనం 3.5 months వెయిట్ చేయాల్సిందే. అది కాక మనము ఇక ప్రభాస్ గారిని ఎప్పుడు మళ్ళీ స్క్రీన్ పైన చూస్తామనేది డౌట్గా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు కన్నప్పలో చూసాం, కానీ అంతలా ఎక్కలేదు. కానీ ఇప్పుడు ఇంకో 3 నెలల్లో, రాబోయే 3 నెలల్లో మళ్ళీ మనం ప్రభాస్ గారిని థియేటర్ స్క్రీన్లో చూడొచ్చు. తర్వాత ఎప్పుడు చూస్తామో, ఏ సినిమాతో వస్తారో క్లారిటీ లేదు. సో అందరూ ట్రైలర్ చూసింటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. అలాగే చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్.